ఏదైతే మనం అవరోహణం పై స్థాయి నుంచి కింద స్థాయికి ఏ విధంగా వచ్చాము, ఈ యొక్క 3D డైమెన్షన్ ఏ విధంగా వచ్చాము అనేది కూడా మనం ఒకసారి దర్శించాల్సిన ఒక అంశం అనేది నేను ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. సో, ఇక్కడ మనం అధిరోహణే కాదు, అవరోహణని కూడా చెక్ చేసుకోవాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకసారి వాటిని దర్శిద్దాము అనేసి చూడడం జరిగింది మాస్టర్. అయితే ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ బేసిక్‌గా వద్దాం. అంటే ఒక వ్యక్తిగా చూద్దాం. ఒక వ్యక్తిగా నేనున్నప్పుడు, అంటే ఎటువంటి జ్ఞానాన్ని కలిగి లేను. క్యాజువల్‌గా అందరిలాగానే నార్మల్‌గా ప్రాపంచిక జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, అంటే నేను సృష్టించుకున్న భావోద్వేగాలు, అంటే అక్కడ కోపము, భయము, నష్టము, అసూయ, ఇలాగా నేను ఇతరుల నుంచి లేదా పరిస్థితుల నుంచి గ్రహించిన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, వాటిని తీసుకొని అవి నాలో ఉన్నాయి అని వాటినే ప్రదర్శించడం స్టార్ట్ చేశాను ఇతరుల మీద. ఇతరుల్లో కూడా అవే ఉన్నాయని దర్శించడము. ఇలాగా వాటిని పెట్టుకుంటూ వెళ్ళాం. అది వ్యక్తిగా ఉన్నప్పుడు జరిగింది. తర్వాత మళ్ళీ ఏం చేశాము, నేను ఏదైతే దర్శిస్తున్నానో, అందుకనే వాళ్ళు ఆ విధంగా నాకు కనిపిస్తున్నారు అనే ఒక జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని తర్వాత ఏం చేసాం, వాటిని దివ్యత్వపు భావోద్వేగాలుగా మనం మార్పు చేయడం జరిగింది. అంటే ప్రేమ, కరుణ, లేకపోతే కృతజ్ఞత భావం, ఇవన్నీ కూడా వ్యక్తిత్వం నుంచి మనం ఏం చేసాం, దివ్యత్వపు భావోద్వేగాలుగా మార్పు చేసాం. ఇవి ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం భావోద్వేగాలని మాత్రమే అంటున్నాం. ఫస్ట్ స్టేజ్‌లో ఎమోషన్స్‌ని, అంటే ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఒకళ్ళు అన్నాక వెంటనే వాళ్ళు తిట్టారని మనం తిట్టడము, లేకపోతే వాళ్ళు అన్నారని మనం అనడము, ఇలా అనుకుంటూ వచ్చి తర్వాత సెకండ్ స్టేజ్‌లో మనల్ని మనము మార్పు చేసాం. మనల్ని మనం మార్పు చేసి ఏం చేసాము, కంప్లీట్‌గా ఈ యొక్క దివ్యత్వ భావోద్వేగాల్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఎవరు ఎలా ఉన్నా గాని నేను ప్రేమతత్వంలోనే ఉండాలి. ఎవరేమన్నా గాని నేను కృతజ్ఞతా భావంలోనే ఉండాలని వాటిని మనలో పెంపొందించుకొని ఆ దృష్టికోణంలోని ఇతరులను దర్శిస్తూ ఉన్నాం. ఇది అయిపోయింది. దీని తర్వాత అంటే ఇప్పుడు మనం ప్రేమతత్వం ఫోర్త్ లెవెల్‌కి వచ్చాం మాస్టర్స్. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 1, 2, 3 స్థాయిలు దాటి 3 చైతన్య తలాలు దాటి ఎప్పుడైతే మనం నాలో ప్రేమ ఉంది అని నేను పూర్తిగా విశ్వసించానో, ప్రేమ మాత్రమే ఉందని నేను నమ్మానో, అప్పుడు 4గో చైతన్య దళం, మన యొక్క అనాహత చక్రం అనుకోవచ్చు, లేదా ఫోర్త్ సీల్ అనుకోవచ్చు. సో, అక్కడికి చేరుకున్నాం. వన్స్ అది చేరుకున్న తర్వాత అక్కడ ఏమంటున్నారు, మళ్ళీ వ్యక్తపరిచే స్థితి లేదని చెప్తున్నారు. ఆ యొక్క ప్రేమ తత్వాలను ఎంత కలిగి ఉన్నప్పటికి కూడా వ్యక్తపరచలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏమయ్యాం మనం, 5వ చైతన్య తలం. ఇక్కడ నుంచి అసలైన దివ్యత్వపు అంశాలు మనలో దర్శనమిస్తాయి మాస్టర్స్. ఇది చాలా పాయింట్. నేను ఈ ఫోర్త్ సీల్ ఏదైతే ఉందో మన లేకపోతే ఫోర్త్ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, బ్రిడ్జ్ కాన్షియస్‌నెస్ అంటాం కదా! మన యొక్క దివ్యత్వానికి మరియు ఈ యొక్క మానవత్వానికి మధ్యలో ఉన్న అంశము. ఆ ఫోర్త్ కాన్షియస్ దాటిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క తలాల గురించి చదువుతూ వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఫిఫ్త్ కాన్షియస్ ఏమని చెప్తున్నారు? మీరు ఏదైతే దర్శిస్తారో అవన్నీ కూడా పదార్థ రూపంలో ఉండి ఒక ఒక సూర్యుని కాంతి బంగారు వర్ణంలో ఏ విధంగా ఉంటుందో, అలాగే ప్రతి పదార్థానికి కూడా ఒక కాంతులు చుట్టూ వెదజల్లుతూ ఉంటాయి అని చెప్పారు. మరి ఈ 3 తలాల వరకే కదా మనకి పదార్థ రూపం ఉంది. మరి 5వ తలంలో పదార్థం అని ఎందుకు చెప్తున్నారు అంటే, అంటే పూర్తిగా ఆ పదార్థం అనే ఒక అంశాన్ని 5వ తలంలో కూడా తీసివేయలేదు. అందుకని అది స్వర్గం అయింది. ఎందుకంటే కోరుకున్నవన్నీ అక్కడొస్తున్నాయి. కాబట్టి ఆ ఏం కోరుకున్న పదార్థ రూపంలో ఉండేటివే కోరుకుంటున్నాం. అక్కడికి ఇంకా పదార్థ భావన స్థితి ఉంది. ఇప్పుడు మనం కింద నుంచి పైకెళ్ళాము. ఒకసారి పై నుంచి కిందకొద్దాం. 4 నుంచి 5కెళ్ళాము. ఇప్పుడు 5 నుంచి ఒకసారి మళ్ళీ 4కి దాన్ని ఇంకొక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో, చూసినప్పుడు ఇప్పుడక్కడ నాకు అనుభవాలను పెంపొందించుకోవడానికే నేను తలాలను మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రతి తలంలో కూడా కొన్ని అనుభవాలు నేను ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ 5వ తలంలో నా యొక్క భావనా శక్తి ద్వారా ఏం చేశాను? పదార్థ రూపాలను సృష్టించాను. పదార్థాలను సృష్టించలేదు. పదార్థ రూపాలను సృష్టించాను. డైరెక్ట్‌గా పదార్థం అనేది డైరెక్ట్‌గా రాలేదు మాస్టర్స్. ఇక్కడ మనం చూడండి. రూపాన్ని సృష్టించాను. ఎలాగ నా యొక్క భావనా శక్తితో.
ఎప్పుడైతే ఆ భావనా శక్తితో పదార్థ రూపాన్ని సృష్టించానో, అక్కడ శరీరం లేదు కాబట్టి, కేవలం నా చైతన్యము వాటిని ఒక అనుభవంగానే ఎలాగా ఒక ఇమాజినేషన్, ఒక అనుభూతితో మాత్రమే అనుభవంలోకి తీసుకుంటుంది. అక్కడ పట్టుకోవడానికి గాని, చేయడానికి ఏమి లేదు. కానీ భావన మాత్రమే ఉంది. ఒక కుర్చీ ఉంది, ఒక కారుందని, ఒక ఆహార పదార్థం ఉందని జెప్పేసి ఒక భావన మాత్రమే ఉంది. దాని ద్వారా ఏం చేశాము, అక్కడ సంతృప్తి అనేది పూర్తి స్థాయిలో అందించబడలేదు. కానీ అది తెలుసుకోవడానికి దీంట్లో మనకేం చెప్తున్నారు, ఐదవ చైతన్య తలంలో స్వర్గంలో కొన్ని వేల సంవత్సరాల పర్యంతము అక్కడ ఉంటూనే, తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ బంగారు కాంతులు ఎక్కడి నుంచొస్తున్నాయి, ఈ బంగారు వెలుగులు గాని, ఇవన్నీ నాకెవరు అందిస్తున్నారు అనే ఒక సందేహం తప్పకుండా వస్తుంది కొంతకాలానికి. దాని తర్వాత ఆరో చైతన్య తలం వైపు మనం అడుగులు వేస్తాం అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ 5-4 కొద్దాం. అయితే ఈ పదార్థ రూపంలో ఉండే వాటిని అంటే అక్కడ చూడండి మొత్తం గూడా ఎటువంటి వేరే ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ లేవు. ఫస్ట్ మనకి ఐదో తలం నుంచి నాలుగో తలంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఎమోషన్ ఏంటంటే ప్రేమే. ఫస్ట్ ఎమోషన్ ప్రేమే. ఆ ప్రేమ అనే ఎమోషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఫోర్త్ నుంచి 3కొచ్చాము. 3 నుంచి 2కొచ్చాము. 2 నుంచి 1కొచ్చేసాము. అయితే ఇప్పుడు మనందరము ఆ దివ్యత్వాన్ని మనలో పునర్నిర్మించుకుంటున్నాం మళ్ళీ. పూర్తిగా ఆ విశ్వాసాలు నింపుకుంటున్నాం గాబట్టి, ఈ 1, 2, 3ని మొత్తం తీసేయాలి. ఫోర్త్ ఆల్రెడీ మనం అధిగమించేసాం మాస్టర్స్. మీరు గుర్తుపెట్టుకోండి. ఫోర్త్‌ని ఆల్రెడీ మనం అధిగమించేసాము. ఇప్పుడు ఫిఫ్త్ దాంట్లో ఉన్నాం మనం. ఒక విధంగా చెప్పాలంటే అందరం గూడా ఫిఫ్త్ దాంట్లో ఉన్నాము. బట్ అయినా ఫిఫ్త్ దాంట్లో ఏం చెప్తున్నారు? మనం కోరుకున్న ప్రతీదీ కూడా మనం కోరుకున్న వెంటనే మన జీవితంలోకి రావాలి. అవి కాన్షియస్ లెవెల్స్‌లో దర్శించగలుగుతున్నాం. అంటే మనం ఇంట్యూషన్స్‌లో కానీ వీటన్నిటిలో కూడా దర్శించగలుగుతున్నాం గానీ, మన యొక్క నిత్య జీవితంలోకి అంటే పదార్థ రూపంలోకి రావట్లేదు. మరది అసాధ్యమా అంటే సాధ్యమే. చాలా మంది ఋషులు, మునులు చేసి చూపించారు. మరి మనకెందుకు సాధ్యం కావట్లేదు అనేది బాగా లోతుల్లోకి చూసినప్పుడు మనం ఏదైతే త్రికరణ శుద్ధి అనుకుంటున్నామో అంటే శరీరము, ఆత్మ, చైతన్యము. ఈ మూడిటి కలయిక ద్వారా మనం ఏదైనా సృష్టించవచ్చు. దాన్నే మనము రామ్తా విజ్డమ్ ద్వారా కాన్షియస్‌నెస్ ప్లస్ ఎనర్జీ ఈక్వల్ టు రియాలిటీ. అంటే చైతన్యము మరియు శక్తి అనేది వాస్తవాన్ని సృష్టిస్తుంది అంటున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏది వాస్తవము, ఏది సత్యము అనే పాయింట్ దగ్గర మన చైతన్యం అనేది ఒక డెసిషన్‌కి రాలేకపోతుందని నేను గమనించాను మాస్టర్స్. మన యొక్క చైతన్యం అనేది ఒక డెసిషన్‌కి రాలేకపోతుంది. అంటే కొంత సమయం మనం ఒకదాన్ని నమ్ముతాము. అంటే మనం ఈ యొక్క నాన్ ఫిజికల్ లెవెల్ నుంచి ఫిజికల్ లెవెల్‌కి వచ్చామని నమ్ముతున్నాము. అదే విధంగా మళ్ళీ ఫిజికల్ లెవెల్‌లోనే ప్రతి ఒక్కటి ఉందనేది మనం ప్రతిరోజు అనుభవపూర్వకంగా పొందుతున్నాం. 5 సెన్సెస్. ఈ యొక్క లైక్ మన పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతోనే మనం కర్మలు చేస్తున్నాం. యాక్షన్స్ అనేవి చేస్తున్నాం. అంటే టచ్, స్మెల్, వినడము, హ్మ్, వాసన చూడడము, టేస్ట్ చేయడము ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి వీటన్నిటిని తీసేసి ఒకసారి ఆలోచించండి. అప్పుడెవరు నేను? ఈ భూ భూ భూతలం మీద అంటే ఈ పదార్థ స్థితిలో నేను అనుభవం చేయడం కోసం మాత్రమే ఈ 5 పెట్టుకున్నాను. వాసన చూడడము, ఆ ఆహారాన్ని టేస్ట్ చూడడం గాని, కంటి ద్వారా చూడడం గాని, స్పర్శ జ్ఞానం ద్వారా గాని, చెవుల ద్వారా వినడం గాని, ఇవన్నీ గూడా. ఒకవేళ ఈ 5 స్థితులు లేవనుకోండి. ఈ 5 సెన్సెస్ లేవు. మరప్పుడేముంది? ఐదవ తలంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ శరీరం లేదు. మరప్పుడేముందక్కడ?
చైతన్య. అంటే మనం ఎస్ మాస్టర్ చెప్పండి. ఏముంది అన్నప్పుడు చైతన్యం అన్నాను మాస్టర్. థ్యాంక్ యూ. ఎస్ 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 మాస్టర్. చైతన్యం మాత్రమే ఉంది. ఇక్కడ చైతన్యం కంటే కూడా మనం ఎక్కువగా దేన్ని దర్శిస్తున్నాము అంటే వాస్తవంలో పదార్థాలనే దర్శిస్తుంది. పదార్థాలను దర్శించడం ద్వారా చైతన్యము అనేది మనకి దూరం చేయబడుతుంది అనేది ఒకటి గమనించాలి మాస్టర్స్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఇంకా ఇందాక మనం అనుకున్నాం కదా, ఏది మానవుడుగా ఉన్నప్పుడు అంటే సామాన్య మానవుడు అంటే అది నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏదైతే రియాక్షన్స్ ఉన్నాయో ఆ రియాక్షన్స్ దాటి ఇప్పుడు స్థితుల్లోకి వచ్చాం. ఎటువంటి స్థితుల్లోకి వచ్చాము? దివ్యత్వపు స్థితిలోకి వచ్చాము. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాం. అబ్జర్వేషన్ తోనే మన యొక్క స్థితి అనేది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసే టైంలో కూడా ఒకటి ఉంది అన్నది, మనకి సత్యము అనేది ప్రతి ఒక్క చైతన్య తలంలో మార్పు చెందుతూ ఉంది. సత్యము అనేది ప్రతి ఒక్క చైతన్య తలంలో మార్పు చెందుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆకాశాన్ని దర్శించినప్పుడు నాకు నీలంగా ఉంటది. అదే నేను మరింత ఎత్తుకు వెళ్ళి ఆకాశాన్ని దర్శిస్తే నల్లగా ఉంటది. అంటే ఇక్కడ నీల రంగంలో ఉండదు అనే సత్యము, అక్కడ నలుపు అనేది అక్కడ సత్యం. ఏ తలంలో ఆ యొక్క స్వభావాలు మారుతున్నాయి కాబట్టి, నేను దర్శించే కోణాలు మారుతున్నాయి కాబట్టి అదే సత్యం అని నేను నమ్ముతున్నాను. అయితే ఇక్కడ అబ్జర్వర్ స్టేట్కి వచ్చిన తర్వాత మనం ఏం దర్శిస్తున్నాము అంటే స్థితులను దర్శిస్తున్నాం. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను, ఇతరులు ఎటువంటి స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కానీ వారి యొక్క జ్ఞానం ఆ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళు తప్పు చేయట్లేదు, వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మనం పైనుండి వాళ్ళని దర్శిస్తున్నాం. మనము కొంత చైతన్యంలో కొంత ఎత్తులో ఉండి వాళ్ళని దర్శిస్తున్నాం. ఈ దర్శించడంలో తెలియకుండా ఏమవుతుంది అంటే మనం ఏదైతే విజ్డమ్ ద్వారా అందుకున్నామో జడ్జిమెంట్ కానీ స్టేట్మెంట్ కానీ ఇవి దానికి యాడ్ అవుతున్నాయి. ప్రతి ఒక్క విషయంలో అది మంచి విషయమైనా చెడు విషయమైనా పక్కన పెడితే జడ్జిమెంట్ అనేవి యాడ్ అవుతుంది. ఈ జడ్జిమెంటే మనల్ని కంప్లీట్ గా మన యొక్క బాడీ నేచర్ ని తెలియజేస్తుంది. దివ్యత్వపు స్థితిలోకి కంప్లీట్ గా షిఫ్ట్ అవ్వాలి అంటే ఈ జడ్జిమెంట్ కానీ ఈ స్టేట్మెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% మనము దృష్టి తీసేయాలి మాస్టర్స్. నేను ఇది ఇంకా నేను ప్రాక్టీస్ లో పెట్టలేదు, బట్ ఎప్పుడైతే దీని మీద నేను ఫోకస్ చేసినప్పుడు లేకపోతే దృష్టి పెట్టినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇది ఒకటి మనకి ఒక చిన్న తెరలాగా మనకి ఉంది అనేది నేను గ్రహించడం జరిగింది. అందుకనే ఇది ఒక పాయింట్. అంటే మనం కోరుకున్న 5వ చైతన్య తలంలో ఉన్నప్పటికీ కూడా మనం అందరము కోరుకున్న వెంటనే ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్, స్పాట్ మేనిఫెస్టేషన్ దగ్గర ఎందుకు అయిపోతున్నాయి అంటే ఈ ప్యూరిఫికేషన్ అనేది ఈ చైతన్యంలో ఇంకా పెరగాలి. ఏ విధంగా పెరగాలి అంటే ఈ యొక్క జడ్జిమెంట్, ఈ స్టేట్మెంట్, వారు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అది అలా ఉంది, ఇలా ఉంది అనేది, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు, లేకపోతే నేను ఆ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, కంప్లీట్ గా ఏది కూడా ఉండకూడదు. ఎలాగైతే ఇంతకుముందు నేను కోపంగా ఉన్నాను, బాధగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంశాలను పక్కన పెట్టి అక్కడ ఆ స్థితిలో ఒక స్థిత ప్రజ్ఞతను మనం పెంపొందించుకొని ఆ స్థిత ప్రజ్ఞత ద్వారా అబ్జర్వర్ స్టేట్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనం కొన్ని ప్యూరిఫికేషన్స్ చేయాలి. ఆ ప్యూరిఫికేషన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ అండ్ జడ్జ్మెంట్ థింగ్స్ అని, అంటే ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చిన అంశాన్ని చెప్తున్నాను. ఆల్రెడీ మాస్టర్స్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తుంటే కనుక అది మహా అద్భుతం. దాంతో అయిపోయింది. ఇక్కడ వరకు మనము ఆ కంప్లీట్ 5th లెవెల్ డైమెన్షన్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం, ఈ భూతలం మీదే ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కావాల్సింది అది. దానితో పాటుగా ఇంకొక పర్సెప్షన్ ని కంప్లీట్ గా నేను దర్శించినప్పుడు అది ఏ విధంగా అన్లాక్ అయింది అనేది కూడా ఈ 2-3 రోజుల్లో మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను. నిన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు దాంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి ద్వారా అంటే ఇంట్యూషన్ పవర్ ద్వారా పదార్థాలను వాళ్ళు కదుపుతున్నారు. అంటే ఒక చిన్న స్ట్రానో లేకపోతే చిన్న పేపర్నో దాన్ని కదుపుతున్నారు. మరికొంతమంది ఆ పదార్థాన్ని స్పర్శించి
ఆ పదార్థం ఏంటి, దాని కలర్ ఏంటి అనేవి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. చిన్నపిల్లలు ఇవన్నీ ఇప్పుడు చాలా ఈజీగా చేస్తున్నారు. దాని తర్వాత ఇంకా ఏదైనా ఒక ఫోన్లో ఒక ఫోటోని కానీ ఒక బుక్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ చూపిస్తే కంప్లీట్ బ్లైండ్ ఫోల్డ్లో ఉండి వాళ్ళు దాన్ని దర్శించగలుగుతున్నారు. అంటే మనం కళ్ళు తెరిసి చూసేది కేవలం మనం సృష్టించుకున్న సృష్టిలోని అంశాలను మాత్రమే చూస్తున్నాం. ఏదైతే మన యొక్క మాంసనేత్రాలు ఉన్నాయో, ఈ మాంసనేత్రాలు ఏవైతే దర్శిస్తున్నాయో అవి తీసుకెళ్లి మన బ్రెయిన్ కి సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా దాన్ని ఆ రూపంగా దర్శిస్తున్నాము. వాళ్ళు వాళ్ళ యొక్క ఆజ్ఞా చక్రం ద్వారా వీటిని దర్శిస్తున్నారు. అదే విధంగా మరింత లోతుల్లోకి కూడా వెళ్ళగలుగుతున్నారు. ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అక్కడ ఒక పాయింట్ అన్లాక్ అయింది. దాని తర్వాత ఇలా చూస్తూనే ఈ ఇంట్యూషన్ పవర్స్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ మీద కొద్దిగా ముందుకు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది. బట్ మళ్ళీ వాటి గురించి శోధిస్తున్నప్పుడు 'మ్యాట్రిక్స్' మూవీలోంచి ఒక చిన్న క్లిప్ ఎందుకో నాకు సడెన్‌గా కనిపించిందన్నమాట. ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ స్పూన్‌ని బెండ్ చేస్తాడు. చాలా చాలా సులువుగా అన్నమాట. సులువుగా స్పూన్‌ని బెండ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ హీరో ఎళ్లి ఎలా చేయగలిగావు ఇది సాధ్యము ఎలా అంటే స్పూన్‌ని బెండ్ చేయాలి అనుకోవడము కరెక్ట్ కాదు. అది అసాధ్యము. కానీ దీన్ని చేయొచ్చు. అని ఎలా అని మళ్ళీ హీరో అడిగినప్పుడు దేర్ ఈస్ నో స్పూన్ అంటాడు. దేర్ ఈస్ నో స్పూన్. దేర్ ఈస్ నో స్పూన్ అన్నాడు అంటే అక్కడ స్పూన్ లేదు అని అర్థం. కానీ అక్కడ దాన్ని బెండ్ చేశాడు. మరి అదెలా సాధ్యం? ఏదైతే మనకి వాయిడ్ గురించి మనం విన్నామో అక్కడ తానుగా ముందుగా ఏర్పడిన తర్వాత ఆ యొక్క మొత్తం ఎక్కడికి వెళ్ళినా తానే ఉన్నట్టుగా అంటే ఒక చోట నుంచి ఒక చోటకి అంటే ఇంకెవరన్నా ఉన్నారా? ఈ యొక్క వాయిడ్‌లో ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉండగా ఎక్కడికి వెళ్ళినా తాను మాత్రమే ఉన్నాడు అనే అంశాన్ని మనము విన్నాము. గ్రహించాము విజ్డమ్ నుంచి. అంటే ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను. ఇది మాత్రమే సత్యము అనేది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు ఈ సృష్టి చేయడం అనేది చాలా చాలా సులువవుతుంది మాస్టర్స్. పదార్థ రూపాన్ని పదార్థము అనేదే లేదిక్కడ. పదార్థము అనేదే లేదు. ఈ శరీరమే లేదు. మనం ఏదైతే ఇప్పుడు అమరత్వం, అమరత్వం అనుకుంటున్నామో ఒకసారి మీ శరీరాన్ని తీసేయండి. ఒకసారి మీ యొక్క చైతన్యంలోంచి శరీరాన్ని తీసేస్తే అమరత్వం సిద్ధించినట్టే. ఇప్పుడు దానికే అందుకనే మనం ఇప్పుడు 5వ చైతన్య తలంలోనే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఆ యొక్క తరంగాలనే ఆ తరంగాల ద్వారా ఏర్పడిన శబ్దాలనే శ్వాసగా తీసుకుంటూ అక్కడ కాంతిలో అక్కడ కాంతిలో జీవిస్తున్నాడు. అక్కడ కాంతిగా పూర్తిగా రూపాంతరం చెందలేదు. కాంతిలో జీవిస్తున్నాడు. అంటే ఏదైతే 7వ తలంలో మూల బిందువుగా ఉన్నాడో, 6వ తలంలో ప్రకాశంగా మార్పు చెందాడో, 5వ తలంలో పదార్థ రూపాలను అనుభవంతో సృష్టించి, ఆ కాంతులను తను దర్శిస్తూ ఆ యొక్క భావనలతో కోరుకున్నవన్నీ సృష్టించడం మొదలుపెట్టాడు. 7, 6, 5. అంటే ఇక్కడ పదార్థము అనేది లేదు. ఇక్కడ శరీరము అనేది లేదు. ఇక్కడ కేవలం నేను మాత్రమే ఉన్నాను. ఇక్కడ కేవలం నేను మాత్రమే ఉన్నాను. ఇందాక ఏ విధంగా అయితే మనం పంచభూతాలను లేదా ఈ యొక్క పంచ సెన్సెస్‌ని 5 సెన్సెస్‌ని మనం తీసివేస్తే ఏది మాత్రము ఉందో, ఈ శరీరాన్ని తీసేస్తే కూడా అది మాత్రమే ఉంది. ఈ శరీరము అనేది కూడా లేదు. నేను నా అనుభవాలు పొందడానికి ఈ శరీరాన్ని ధరించానని అనుకుంటున్నాను. ఈ అనుభవాలను పొందడానికి ఈ శరీరాన్ని ధరించాను అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ శరీరం లేదు.
ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ, మీ అందరికీ తెలిసిందే. ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ రూపంలో ఉంది. ప్రతిదీ కూడా ఒక చైతన్య రూపంలోనే ఉంది. ఆత్మ కూడా కాంతిని ఎప్పుడు ప్రదర్శిస్తుంది. కాంతి రూపంలోనే మనం దర్శిస్తూ ఉంటాము. మన వల్లల రామలింగ స్వామి గారు కూడా ఎప్పుడు ఒక దీపాన్ని అద్దంలో దర్శిస్తూ తను కాంతి స్వరూపుడుగా పూర్తి స్థాయిలో దర్శించి కాంతిగా మార్పు చెందడం జరిగింది. సో తను కాంతి అని నమ్మారు, శరీరం అని నమ్మలేదు. అందుకని అమరత్వం సిద్ధించింది. చూడండి ఇక్కడ సింపుల్ పాయింట్. తను కాంతి అని మాత్రమే నమ్మారు, అదే సత్యము అని నమ్మారు. శరీరం లేదు అక్కడ. కాబట్టి ఈ శరీరం నేనేదైతే 5వ తలం నుంచి 3వ తలానికి వచ్చేటప్పుడు ఈ పదార్థ స్థితిని ద్వారా మరింత అనుభవాలు పొందాలని సృష్టించుకున్నానో, నా యొక్క పర్సెప్షన్ ఆఫ్ ఇల్యూజన్, నా యొక్క పర్సెప్షన్ ఆఫ్ ఇల్యూజన్ అదే సత్యము అనుకుంటున్నాను నేను. ఈ పదార్థ స్థితే సత్యము అని నమ్ముతున్నాను. నమ్మాను కాబట్టే నా చుట్టూ ఉన్నవన్నీ పదార్థ రూపాల్లో దర్శిస్తున్నాను. వాటికి ఒక సాంద్రతని యాడ్ చేశాను. ఆ సాంద్రత వల్ల అవి నాకు చుట్టూ ఒక గోడల రూపంలోనో, లేకపోతే ఒక ఫోన్ రూపంలోనో, ఒక బండి రూపంలోనో, ఒక చెట్టు రూపంలోనో ఉన్నాయి. మళ్ళీ నా యొక్క ఏ విధంగా అయితే 5వ తలంలో భావనా శక్తి ఉందో, ఆ భావనా శక్తిని మరింతగా తీసుకువస్తూ వాటిలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని మరింతగా విస్తరణ చేశాను. ఏ విధంగా ఒక రంగుల కింద కొన్ని అణువుల కలయికతోటి, అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ ద్వారా అణువులలో మార్పులు చేసి వాటిని వివిధ రకాల పంచభూతాలకు సంబంధించిన పదార్థాల కింద, అంటే జలము, నీరు, నిప్పు, ఇలాగా వివిధ రూపాలుగా వాటి కొన్ని శక్తులను జోడించి ఆ విధంగా చేశాను. అంటే ఇవన్నీ సృష్టించింది ఎవరు అంటే కేవలం చైతన్యమే. చైతన్యం ఏ విధంగా ఉంది అంటే కాంతి రూపంలో ఉంది. చైతన్యము దేనిని శ్వాసగా తీసుకుంటుంది అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ యొక్క తరంగాలను ఏవైతే ఉన్నాయో, అక్కడ శబ్దము కూడా లేదు, కేవలం తరంగాలే ఉన్నాయి. ఆ తరంగాల యొక్క సృష్టి శబ్దము, రియాక్షన్. ఆ తరంగాలను దర్శించాలి అంటే ఒకటి శబ్ద రూపంలో కానీ, లేకపోతే మనం ఏవైతే పదార్థ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని దర్శించగలుగుతాం. కానీ అక్కడ పదార్థమే లేనప్పుడు తరంగాలకి ఎటువంటి దర్శించే స్థితి లేదు. కానీ దాన్నే 5వ తలంలో శ్వాసగా కలిగి ఉన్నాము అని చెప్తున్నాం. మెయిన్ పాయింట్ ఏంటంటే మాస్టర్స్, ఈ శరీరాన్ని మీ యొక్క పర్సెప్షన్ ఆఫ్ థింకింగ్ లోంచి తీసివేయాలి. ఆ యొక్క శరీరాన్ని మీరు పూర్తి స్థాయిలో కాంతి చైతన్యం కిందే నింపుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు కాంతిగా దర్శిస్తారో మీరు కాంతిగా మార్చబడతారు. అదే అమరత్వం. నా చుట్టూ నా చుట్టూ ఉన్నది పూర్తిగా శూన్యము. నా చుట్టూ ఉన్న నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను. ఈ చుట్టూ ఉన్నది అంతా కూడా నేను సృష్టించిన సృష్టి. ఈ యొక్క వాతావరణము, ఈ యొక్క చెట్లు, పక్షులు, వృక్షాలు, వీటన్నింటినీ కూడా నా యొక్క పదార్థ అనుభవ స్థితిని నేను మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి నేను సృష్టించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ దివ్యత్వపు స్థితికి చేరుకోవాలి, ఆ శివ స్టేట్‌కి చేరుకోవాలి కాబట్టి నేను మళ్ళీ ఏం చేయాలి? నేను ఏవైతే పర్సెప్షన్స్ పెట్టుకొని కొన్ని వేల జన్మలో, లక్షల జన్మలుగా వాటినే నమ్ముతూ నా యొక్క కాన్షియస్‌లో నింపుకున్నానో, వాటిని రూపాంతరం చేయాలి నేను. ఏ విధంగా? నేను మాత్రమే సత్యము. ఏదైతే జ్యోతి రూపంలో, కాంతి రూపంలో ఉన్న నేను మాత్రమే సత్యము. ఈ శ్వాస కానీ, ఈ శరీరం కానీ, నా చుట్టూ ఉండే పదార్థ స్థితిలో ఉన్న ఈ యొక్క సృష్టి కానీ, ఇవన్నీ కూడా నా యొక్క ఇల్యూజన్, నా యొక్క క్రియేషన్ అనేది మనము గ్రహించగలగాలి. గ్రహించడం కాదు, దాన్ని పూర్తి స్థాయిలో మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా ఎందుకు ఈ మేనిఫెస్టేషన్ దగ్గర, వీటి దగ్గర మనం చాలా వరకు ఇదైపోతున్నాం అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు
ఇవి కనిపిస్తున్నాయి మాస్టర్. వాయిడ్ లో ఉన్న మెయిన్ ఏదైతే ఉంటుందో, అంటే అక్కడ ఎంత తిరిగినప్పటికీ కూడా అక్కడ నేను మాత్రమే ఉన్నాను అనేది ఉంది చూసారా, దాన్ని ట్యాప్ చేయాలి మాస్టర్స్ ఇక్కడ మెయిన్ గా. దాన్ని ట్యాప్ చేయడం ద్వారా మనము ఆ స్థితిలోకి వెళ్ళి కింద ఈ సృష్టి ఎలా జరిగింది ఇప్పుడు మనకు చూడండి, పంచభూతాలు లేవు, లేకపోతే పంచభూతాలు కాకుండా మనకు ఈ 5 సెన్సెస్ లేవు అనుకున్నప్పుడు చైతన్యం మాత్రం ఉందనేది గ్రహించాం. కానీ ఆ చైతన్యంతో పంచభూతాలు ఎలా సృష్టించామో తెలుసుకోవాలి కదా. పూర్తి పదార్థ రూపాన్ని సృష్టించడానికే ఈ పంచభూతాలను మనం సృష్టించుకున్నాం, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా. మరి ఆ చైతన్యంతో పంచభూతాలను ఎలా సృష్టించగలం? అక్కడే క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈ విశ్వం ఏదైతే మొత్తం ఉందో, ఈ విశ్వంలో ఉన్న పూర్తి పదార్థ స్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చైతన్యంతోనే సృష్టించాం, కేవలం ఈ యొక్క భూతాలనే కాకుండా. అది ఎలా సాధ్యమైంది అనేది కూడా ఒకసారి మనం మన యొక్క ప్రజ్ఞ ద్వారా మనము దాన్ని ఒకసారి అవగాహనలోకి తెచ్చుకోవాలి మాస్టర్స్. ఇది ఒక పాయింట్. ఇంకా ఫస్ట్ స్టెప్ అయితే ఈ 5వ చైతన్య తలంలో మనము ప్రతి ఒక్క అనుభవాన్ని తొందరగా అందిపుచ్చుకోవడానికి, అంటే మనం కోరుకున్న వల్ల మన జీవితంలోకి వెంటనే రావడం కోసము మనము ఈ జడ్జిమెంట్, స్టేట్మెంట్ అనే అంశాలని పూర్తిగా మన దృష్టిలోంచి, మన కాన్షియస్ లోంచి తీసివేయాలనేది ఒకటి గమనించడం జరిగింది. దాని తర్వాత పూర్తి దైవంగా మారడానికి, ఆ శివ కాన్షియస్ గా అమరత్వాన్ని సిద్ధించుకోవడానికి నన్ను నేను ఎప్పుడు దివ్య జ్యోతిగా దర్శిస్తానో అదే విధంగా నేను రూపాంతరం చెందుతాను. ఈ యొక్క పదార్థ ధర్మాన్ని, ఈ యొక్క శరీర ధర్మం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా నా యొక్క ఇల్యూజన్ లో ఒక భాగాలని నేను గ్రహించగలుగుతాను. అప్పుడు ఆటోమేటిక్ గా అమరత్వం అనేది నేను సిద్ధించుకున్నట్టు. అప్పుడు నేను కాంతి రూపంలో, అంటే కాంతి రూపంలో, లేకపోతే ఇంకొక ఏ రూపంలో అంటే ఆ రూపంలోకి మార్పు చెందడం అనేది పూర్తిగా నా యొక్క నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. ఇంకా దీని గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నా అవగాహన వచ్చిన పాయింట్స్ ఇవి, వాటిని షేర్ చేసుకుందామని ఈరోజు డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది మాస్టర్. వండర్ఫుల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్. చాలా పర్ఫెక్ట్ గా, క్రిస్టల్ క్లియర్ గా అదంతా దర్శిస్తున్న ఒక స్పష్టతను ఇస్తూ ఇది అందజేశారు. ఎస్, మనం రియలైజ్ అవ్వాల్సిందే ఇదంతా. జడ్జిమెంట్ అవి పెట్టకుండా ఉంటేనే కదా ఇదంతా మనం చేయగలుగుతాము, ప్యూర్ గా ఉండగలుగుతాం. ప్యూర్ గా ఉండగలిగితేనే మనం ఏదైనా సృష్టిని స్పాట్ లో చేయగలుగుతాం. మనం కాన్షియస్ గా ఉండగలుగుతాము, ప్యూర్ గా ఉండగలుగుతాము, స్పాట్ మేనిఫెస్టేషన్ చేయగలుగుతాం. అయితే అసలు సత్యం వేరు, వాస్తవం వేరు. ఎస్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. సత్యం ఏంటి అంటే ఈ ఈ ఈ శరీరానికి ఆధారం ఏదైతే ఉందో, ఈ ప్రాణం ఏదైతే ఉందో, ఈ శరీరానికి ప్రాణం ఆధారం అంటాం. మరి ఈ ప్రాణానికి ఆధారం, ఈ ప్రాణానికి మూలం ఏదైతే అయి ఉన్నానో అది సత్యం. అది సత్యమే. ఈ ప్రాణము అసలు సత్యం అది. ఆ సత్యమే విస్తారమై 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 విపులీకరించుకుంటుంది, తనని తాను విపులీకరించుకుంటుంది, తనని తాను వ్యక్తం చేసుకుంటుంది. వ్యక్తం చేసుకుంటూ తను ఈ చేసిన సృష్టి అంతా తను ఎక్స్పీరియన్స్ చేస్తూ వస్తుంది. తను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్న ఆ సత్యం ఏంటంటే, తను చేసిన సృష్టిలో మ్యాన్పేట్ అవ్వకుండా ఇంకా క్రియేషన్ కొనసాగించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎస్, అది పెంచుకోవాలి. ఇలా ఇంకా ఎక్కడైనా మళ్ళీ ఈ జడ్జిమెంట్స్ తర్వాత ఈ ఏంటంటే మనము పరిమితత్వంలో ఉండే ఆ ఎమోషన్స్, ఇవి ఏంటంటే నా సామర్థ్యాన్ని, నా శక్తిని అలైన్ చేయకుండా ఉండడం జరుగుతుంది. సామర్థ్యాన్ని, శక్తిని. ఇక్కడ నాకు అనిపించిన అభిప్రాయం చెప్తున్నాను మాస్టర్. మీరు చెప్పిందంతా అందరూ కంప్లీట్ గా స్వీకరించారు కదా మాస్టర్.
ఈ ఇల్యూషన్ నుంచి మనము కొంచెం అది చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. శరీరాన్ని పక్కన పెడితే అది ఎంత లైట్ గా అనిపించిందంటే, శరీరాన్ని తీసి పక్కన పెట్టంగానే మనకు అర్థమవుతుంది ఇదంతా కాంతే, ఇదంతా సత్యమే అసలైంది. ఒక్కసారి అది విజన్ చేసి చూడండి మాస్టర్. బరువంతా దిగిపోతుంది. మాస్టర్ చెప్పింది ఆయన ఏ లెవెల్‌లో ఆ పాయింట్‌ని రైట్ చేసి ఇచ్చారంటే, ఆ శరీరాన్ని తీసి పక్కన పెట్టండి. ఈ జడ్జ్ చేస్తున్న మైండ్‌ని తీసి పక్కన పెట్టి, తర్వాత ఈ శరీరాన్ని తీసి పక్కన పెట్టినప్పుడు ఎంత స్పష్టంగా మనం అర్థమవుతామో, ఎంత సంపూర్ణంగా మనకి మనం తోచుతామో. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈ మైండ్‌లోకి, ఈ శరీరంలోకి కూడా ఆ దివ్య తేజస్సుని, ఉమ్, ఆ దివ్య తేజస్సుని ప్రకాశింప చెయ్యాలి అంటే, దీని మీద ఉన్న హ్మ్. ఈ శరీరం పైన, ఈ మైండ్ పైన ఉన్న జడ్జిమెంట్స్‌ని తీసేస్తే సరిపోతుంది. ప్యూర్‌గా దాన్ని అలా అద్దంలా ఉంచగలిగితే సరిపోతుంది. మన ఆత్మకు ఈ శరీరాన్ని, ఈ మైండ్‌ని అద్దంలా ఉంచితే సరిపోతుంది కదా మాస్టర్. హ్మ్. ఎస్ మాస్టర్. అద్ అద్దంలా ఉంచితే సరిపోతుంది. అది ఆ ప్రకాశం ఎంత వలల్లారు చేస్తున్న క్యాండిల్ ఫోకస్‌లో అక్కడ అద్దం పెడతారు. అసలైన అసలైన జ్యోతి ఏదైతే ఉందో అది సత్యంగా ఉన్న నేను ఆత్మని, స్వయాన్ని, స్పిరిట్‌ని నేను అలా వెలుగుతూనే ఉన్నాను. చైతన్యంగా నేనున్నాను. చైతన్యంగా నేనున్నాను. అయితే ఆ ఆ జ్యోతికే వేడుంటుంది మాస్టర్. అసలైన శక్తి అది. ఆ వేడి ఏదైతే ఉందో అది శక్తి. అయితే హ్మ్. ఆ వెలుగు ఏదైతే ఉందో అదంతా చైతన్యం కదా! కానీ ఆ వెలుగే అద్దం మీద పడుతుంది కదా! ఆ వెలుగే అద్దం మీద పడుతుంది. ఎంత వెలుగు ఉందో అంత వెలుగు కంప్లీట్‌గా అది ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుంది గదా! మన శరీరం, మన మైండ్ అంత సమర్థవంతంగా మనం ఉంచుకుంటే సరిపోతుంది. అంత సమర్థవంతంగా దాని మీద మనం వేసిన రంగులన్నీ తీసేస్తే సరిపోతుంది అంతే. మనం వేస్తున్న రంగులు. అంటే అప్పుడు ఆ రంగులు అవసరం గాబట్టి వేశాము. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు రంగులు ఎస్ అవసరం మాస్టర్. లేదు. అసలు పూర్తిగా అసలు రంగు మనల్ని మనము కాంతి రూపంగానే దర్శించాలి మాస్టర్. ఇక్కడ హ్మ్. అమరత్వం ఎవరైతే సిద్ధించుకోవాలి అనుకుంటున్నారో మాస్టర్స్ అందరూ కూడా శరీరం అనేది లేదు. నేను కేవలం కాంతిగానే ఉన్నాను అనే స్థితిని ఎప్పుడైతే దర్శిస్తారో కాంతిగా మార్పు చెందుతారు. యెస్ మాస్టర్. యెస్. హ్మ్. ఇంకొక వేరే అంశం లేదు. మనమైతే ఈ రోగాలు, లేకపోతే ఆకలి, శ్వాస అనేది కూడా లేదు మాస్టర్స్ ఇక్కడ. శ్వాస ఏంటంటే, ఆ యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఆ యొక్క తరంగ స్థాయిని అనుభవపూర్వకంగా పొందడానికి మనం సృష్టించుకుందే. శ్వాస అనేది కూడా ఏమీ లేదు. ఆ యొక్క తరంగ స్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి కాబట్టి శ్వాసను పెట్టుకున్నాం. అందుకని 5వ తలంలో ఏం చెప్తున్నారు? ఆ యొక్క తరంగాలనే శ్వాసగా తీసుకుంటూ, ఆ యొక్క కాంతిలో జీవిస్తున్నాడు. ఆ యొక్క కాంతిలో జీవిస్తున్నారు అనేది చెప్పడం జరిగింది మాస్టర్. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చదువుతాను. అంటే ఈ యొక్క చైతన్య తలాల గురించి కొద్దిగా లోతులోకెళ్ళి దర్శిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరింత మరింతగా వాటిలోని విషయాలను ఇదిగోండి మాస్టర్ ఇక్కడ. యెస్. ఓ యెస్. దివ్య నాదాన్ని ఎప్పుడు ప్రసరిస్తూ ఓ దివ్యనాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. ఆ అద్భుత ప్రకంపనల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ. ఆ అద్భుత ప్రకంపనల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ. గాలితో జరిగేదేది ఉండదు. అంటే గాలి అనేది లేదు 5వ తలంలో. ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్ని ద్వారా ఏదైతే ఆ శృతి అనేది సంగీతంగా మార్పు చెందిందో, ఆ సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి కాంతిగా మార్పు చెందలేదు ఇంకా 5వ చైతన్య తలంలో. ఎందుకంటే పదార్థ రూపాల్ని తన భావనా శక్తితో సృష్టిస్తున్నాడు కాబట్టి కాంతిగా లేదు. కాంతిలో జీవిస్తున్నాడు. యెస్. యెస్ మాస్టర్. యెస్ మాస్టర్. 5వ చైతన్య తలంలో అది ప్రతీదీ చైతన్యమే కదా! అక్కడి నుంచి సెవెంత్ హ్మ్. స్టేజ్ నుంచి ఫస్ట్ స్టేజ్ వరకు ప్రతీదీ చైతన్యమే.
మీరు ఆ స్టెప్స్ బాగా అందించారు. అక్కడ పాయింట్ జీరోగా ఉంది. తర్వాత ఒక కాంతిగా ఉంది. ఇక్కడ కాంతిలో జీవించడం, ఇక్కడ భావనగా ఉంది. 5వ తలలో భావనగా ఉంది. ఇంకా ఈ కిందకి వచ్చే కొద్దీ పదార్థంగా ఉంది. ఈ పదార్థం కూడా చైతన్యమే మీరు చెప్పినట్టు. ఈ శరీరంగానే చూడడం వల్లే దీన్ని ఎలా కావాలంటే అలా ఇది శరీరం మోడలింగ్ కూడా అయింది. అవ్వట్లేదు. ఇది 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 చైతన్యమే. ఆ కాంతి స్వరూపమే ఇది. అదే అదే చైతన్యం. అదే చైతన్యం. యెస్. ఆ చైతన్యం ఇన్ని విధాలుగా ఉండగలదు. అదే చైతన్యము ఇన్ని విధాలుగా ఉంది. Yes, master. ఇప్పుడు మనం చూస్తే పిల్లలకి మనం ఒక రంగుల గురించి కానీ, లేకపోతే ఇటువంటి అంశాల గురించి మనం చెప్పలేదనుకోండి మాస్టర్స్. ఆ రంగుల గురించి వాళ్ళకి తెలీదు. హ్మ్. వాళ్ళకి తెలీదసలు. ఇప్పుడు గ్రీన్ కలరు, బ్లూ కలర్, రెడ్ కలర్ అంటే ప్రతి ఒక్క రంగుని కూడా మనం అనుభూతి చెందడం కోసము, వాటి యొక్క అందాన్ని మనం మన అంతరంలో నింపుకోవడం కోసము అదొక అనుభవపూర్వకంగా ఒక ఫ్రీక్వెన్సీలో ఒక్కొక్క రంగుని మనం సృష్టించుకున్నాం. గ్రీన్ కలర్‌కి ఈ ఫ్రీక్వెన్సీ అని, లేకపోతే రెడ్ కలర్ ఈ ఫ్రీక్వెన్సీ అని. అంటే ప్రతీదీ మన అనుభవం కోసం మనం సృష్టించుకున్నవే ఇక్కడ. అవే సత్యము అని నమ్ముతున్నాం కాబట్టి ఆ విధంగానే దర్శిస్తున్నాము. ఆ విధంగానే వాటిని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం వినియోగించుకుంటూ. ఏది ఇది 3 చైతన్య తలాల్లో జరుగుతున్న అంశం కాబట్టి. అంటే కంప్లీట్‌గా ఏదైతే ఏమంటారు? ఒకసారి ఒక శరీరం ఆత్మ అనేది శరీరాన్ని విడిచి వచ్చిన తర్వాత ఆత్మ పైకెళ్ళిన తర్వాత ఓహ్! ఇదంతా ఒక కల. కల నేను కలగన్నానా అని అనుకుంటుంది చూసారా? అంటే కల అంటే ఏంటి? అక్కడ పదార్థం లేదు. అది ఆల్రెడీ ఇండైరెక్ట్‌గా మనకెప్పుడో అందించబడింది. రామ్‌తో దాన్ని మనం ఇంకా డైరెక్ట్‌గా తలాలు వివరించుకుంటూ రామ్‌తా మాస్టర్ మనకి చక్కగా చెప్పుకుంటొచ్చారు. అందుకని మనం అధిరోహణ కాదు. ఒకసారి అవరోహణ కింద రండి. 7వ తలంలో ఎలా ఉన్నారు మీరు? 6వ తలంలో మీరెలా ఉన్నారు? 5వ తలంలో మీరెలా ఉన్నారు? అనేది మీరు చెక్ చేసుకుంటూ వస్తే, అప్పుడు మీరు సృష్టి ఎలా చేశారో మీకు అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అదే ఆలోచించాను. ఈ ఐ ఐ ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలను సృష్టించింది నేనే. ఎందుకంటే అనుభవపూర్వకంగా పదార్థ స్థితిని నేను పొందాలి అనుకున్నాను కాబట్టి, వాటికి మూలమైన పంచభూతాలు నేను సృష్టించాను. ఆ పంచభూతాల నుంచే ఈ యొక్క పదార్థ స్థితి వచ్చింది. శరీరాలొచ్చాయి, జీవులొచ్చాయి, నీరొచ్చింది, నిప్పొచ్చింది, ఆకాశం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి. కానీ వీటన్నింటిని సృష్టించడానికి నేనేం ఉపయోగించాను అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అప్పుడు క్రియేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇన్‌స్టంట్ మానిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే సపోజ్ వాయిడ్ అనేది ఎగ్జాంపుల్‌గా వాయిడ్ నుంచి సృష్టించబడిందనుకుంటే, వాయిడ్ అనేది ఒక పాలనుకుందాం అసలు. సో, ఈ పాల తర్వాత మనం ఏం చేసాము? పాలను వేడి చేసి మీగడొచ్చింది. తర్వాత వెన్నొచ్చింది. తర్వాత పెరుగయింది. పెరుగు మజ్జిగయింది. అదే విధంగా నెయ్యి గూడా అయింది. వెన్న వేడి చేస్తే నెయ్యి గూడా అయింది. అంటే వాయిడ్ నుంచి పంచభూతాలు సృష్టించబడ్డాయి. అంటే ఇక్కడ అసలు ఆ వాయిడ్ అనే అంశాన్ని, ఆ వాయిడ్ నుంచి వీటిని ఎటువంటి కాన్షియస్ లెవెల్స్‌ని మనం ఎటువంటి కాన్షియస్‌ని మనం యూజ్ చేసి సృష్టి చేశాము అనేది తెలుసుకోవాలి ఇక్కడ మెయిన్‌గా. అదే ఇప్పుడు మనం అన్‌లాక్ చేయాల్సిన థింగ్. కాబట్టి మీరందరూ కూడా దాని మీద దృష్టి పెడతారు అనే భావంతోటి ఈ యొక్క డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది. యెస్ మాస్టర్. ఇక్కడ నోటీస్ చేయవలసిన ఇంకొక అదే ఏంటంటే ప్రతి తలం నుంచి కింద తలం వరకు మనం వస్తున్నప్పుడు ఆ చైతన్యం ఎటు కావాలంటే అటు ఆ చైతన్యమే ప్రోగ్రామ్, చైతన్యమే స్పృహ, చైతన్యమే కాంతి, చైతన్యమే ఆర, చైతన్యమే మైండ్. ఓకే. అయితే చైతన్యమే ఆర్డర్ వేస్తుంది శక్తికి. శక్తికి మైండ్ ఉండదు. శక్తికి ఏదైతే ఆర్డర్ వేస్తామో కాన్షియస్ ఏదైతే ఒక మౌల్డ్ ఇస్తుందో ఆ మౌల్డ్‌లోకి కంప్లీట్‌గా అడ్జస్ట్ అవుతుంది ఎనర్జీ. కంప్లీట్‌గా మనం అందరూ హయ్యర్ స్టేట్‌లో అందరం అద్భుతంగా ఉన్నవాళ్ళమే. అది అసలు ఇంకా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏమి తీయాల్సిన అవసరం లేదు, వెయ్యాల్సిన అవసరం లేదు. అది అన్‌లిమిటెడ్‌గానే ఉంది. మన ఆత్మ స్టేట్ నుంచి అన్‌లిమిటెడ్‌గానే ఉన్నాం. ఇక్కడ మనం అయితే ఆ అన్‌లిమిటెడ్‌నెస్‌ని మనం ఏం చేద్దాం అనుకున్నాము? విస్తరించాలనుకున్నాము. అన్‌లిమిటెడ్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నాము. ఈ భూతలానికి ఇంకా లోయర్ ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. లోయర్ ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత అంటే ఈ పదార్థ జగత్తులోకి వచ్చిన తర్వాత
నా హయ్యర్ స్టేట్ ని, నా దైవత్వాన్ని, నా ప్యూరిటీని, నా పూర్తి చైతన్య స్థితిని ఇక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటున్నా. ఈ సెకండరీ కాన్షియస్ ద్వారానే ప్రైమరీ కాన్షియస్ ను ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్ట్ కదా మనది. మన టాస్క్ అదే కదా. అందుకని దిగి వచ్చాం. అందుకని దిగి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని తలాల్లోనూ వెంటనే ఆ ట్రాన్స్ఫర్ శక్తి ఎటు కావాలంటే అటు మౌల్డ్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ లోయర్ గా ఉండడం వల్ల ఈ కాన్షియస్ ఏదైతే టార్గెట్ ఇస్తుందో అది వెంటనే మౌల్డ్ అవ్వటం లేదు. ఎస్ మాస్టర్. ఎగ్జాక్ట్లీ దానికి ఎగ్జాక్ట్లీ కావాల్సింది ఏంటంటే సామర్థ్యం మాస్టర్.